అందరూ కూడా మహీధరో పరివర్తమాన వనకరియోదంగల్కి జయపురలుంబడి ఆగం. ఆ వన మృగాలన్నీ కూడా కింద పడిపోయేటట్లుగాను పూర్ణరస సరస్సుక్కల్ అధోముఖమాయ్ సఘోషమాయ్, పరిపూర్ణంగా నేలతో నిండి ఉన్నటువంటి సరస్సులన్నీ కూడా అధోముఖంగా ఇప్పుడు పైనుంచి కిందకు ప్రవహించేవి ఇప్పుడు తిరగబడి ప్రవహిస్తూ ఉన్నాయన్నమాట. అలాంటివి సఘోషమాయ్ ఘోషిస్తూ ప్రవహికుంబడి ఆగవం ప్రవహించేటట్లుగాను శ్రీ గోవర్ధనత్తై ఎడుత్తరుడి బాధకమాన వరుషత్తై తడుత్తరుడి. గోవర్ధన పర్వతాన్ని ఎత్తి అనుగ్రహించాడు. బాధకమైన వర్షం నుండి బాధకమైన వర్షాన్ని అడ్డగించి అనుగ్రహాన్ని చూపించినటువంటి వాడు. అలాంటి స్వామి ఇంద్రనై జయిత్తరుడినాన్ ఎన్నప్పన్ ఎన్గిరాడు. ఆ స్వామి అలా గోవర్ధన పర్వతాన్ని ఎత్తి గోవులని గోపాలకుల్ని రక్షించి ఇంద్రుణ్ణి జయించాడు నా స్వామి అంటున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. పన్నీరాయర్పడి అనంతరం గోవర్ధనోద్ధరణத்தை అనుభవిక్కిరారు. గోవర్ధన పర్వతాన్ని ఎత్తినటువంటి ఘట్టాన్ని అనుభవిస్తున్నారు ఆళ్వార్లు. మేయిగిరా பசுக்களானதுகள் கீழே ஒதுங்கும்படியாகவும் கீழே மேலாக எடுத்தபடியாலே பர்வத வர்த்திகளான గజాది మృగంగల్. మేయిగిర పశుక్కளானது మేస్తూ ఉండేటువంటి పశువులు కీజే ఒదుంగుంబడియాగవుమాం కింద ఒదిగిపోయి పడేటట్లుగాను, కీజ్ మేలాగా ఎడుత్తపడియాలే కింద భాగం పైకి పై భాగం కిందకి ఉండేటట్లుగా ఎత్తడం చేత పర్వతవర్తిక్కలాన గజాది మృగంగల్ పర్వతాల్లో సంచరించేటువంటి గజాలు మొదలైన మృగాలు ఇవన్నీ కూడా పురండు విజుంబడి ఆగవం కిందకి జారి పడిపోయేటట్లుగాను సునైగలినుడయ వాయళவும் நிறைந்த நீரானது பெரிய ఘోషత్తోడే సొరియుంబడియాగవం. సునైగల్ ఆ కొండ కాలువల్లో నీళ్లు నిండుగా ఉండటం చేత ఆ నీరంతా కూడా పెద్ద ఘోష చేస్తూ కిందికి జారిపడేటట్లుగా ఇనమినమాన ఆయరయ్యం పశు తెరళయ్యం ఉడయ్య తిరువాయిప్పాడియం. ఇనమినమాన గుంపులుగా ఉన్నటువంటి గొల్లలు పశువులు ఆ తిరువాయిప్పాడియం ఆంగే ఒడుంగొంబడి ఆగవం. ఈ తిరువాయిప్పాడిలో ఉన్నటువంటి పశువులు గొల్లలు అన్ని కూడా ఆ పర్వతం కిందే ఒదిగి ఉండేటట్లుగా ఆపన్నివారక నాన కృష్ణ నానవన్ వినాశహేతు వానమజయ్యై కాత్తు గోవర్ధనమాగిర పర్వతత్తయ్యడుతాన్. ఆపన్నివారకుడైనటువంటి కన్నపిరాను వినాశానికి కారణమైనటువంటి ఈ వర్షం నుండి వీళ్ళందరినీ రక్షించి ఎలా రక్షించాడు? గోవర్ధనమాగిర పర్వతత్తయ్యడుతాన్ గోవర్ధనం అనే పర్వతాన్ని ఎత్తి వీళ్ళందరినీ రక్షించి ఆపన్నివారకుడుగా రక్షించాడు వీళ్ళందరినీ. పత్తాం పాటు గోవర్ధనోద్ధరణం పండి రక్షిత శైలై అనుసంధిక్కిరార్. గోవర్ధన పర్వతాన్ని ఎత్తి వీళ్ళందరినీ రక్షించినటువంటి ఆ శైలై ఆ చేష్టితాన్ని అనుసంధానం చేసుకుంటున్నారు ఆళ్వార్లు. మేయి నిరైకి స్పుహా ఆ మేసే పశువులన్నీ మేగిర పశుక్కుల్ పుల్లుముం ఇజారే అసెయ్యిట్టు కొండుకి జేపుగురా. అక్కడ పశువులు గోవర్ధన పర్వతం కదా, ఆ పర్వతం మీద పశువులు మేస్తూ ఉంటాయి కదా. ఆ మేస్తూ ఉన్నటువంటి పశువులు ఒక్కసారిగా పర్వతం ఇలా తిరగబడిపోయింది కదా. ఆ మేస్తూ ఉన్న వల్ల ఇంకా అవి మళ్ళా నెమరేయాలనేటువంటి ఆలోచన కూడా లేదన్నట్లుగా ఆ నోట్లో పదార్థాలతోటి నెమరేయకుండా అలా కిందకి డామ్మని పడిపోయాయి. చెప్పుకున్నాం కదా, వీపులతోటి దేకి కిందకి వచ్చాయట అవన్నీ కూడా. దాని మీద ఉన్నటువంటి ఆ పశువులు గాని ఆ మృగాలు గజాలు ఇవన్నీ కూడా. అంతేకాదు మేగిర పశుక్కల్ పుల్లుముం ఇజాదే ఆ మేసేవి నోట్లోనే ఉన్నది. ఆ నోట్లో ఉన్నటువంటి పశువులకు ఒక్కసారిగా కన్నపిరాను వచ్చాడు, గోవర్ధన పర్వతాన్ని ఎత్తి మనందరినీ రక్షించడానికి వచ్చాడు అనేటువంటి వార్త వినగానే ఇంకా అవి నోట్లో ఉన్నటువంటి ఆహారంతో అవి మళ్ళా మనం నమలాలి, లోపలికి వెళ్ళి తీసుకొని మళ్ళా బయటికి తెచ్చి నెమరేయాలి, ఈ ఆలోచనలన్నీ ఏమి లేవు. నోట్లో ఉన్న ఆ ఆహారంతో అవి గబ కిందకి వచ్చేసాయట. ఇదిగో కన్నపిరాను మమ్మల్ని రక్షించబోతున్నట్ట. ఆ రక్షణ కార్యాన్ని చూడాలి అని
ఆర్తితో వచ్చాయట. అక్కడ ఉన్నటువంటి పశువులన్నీ నెమరేయటం కూడా చేయకుండా. ఎలానట, బయట పెరుమాళ్ళు పొరపాటుగా వేయించేస్తున్నారు అనుకోకుండా, సమయం ఆలస్యమేమో అవుతుందేమో అనుకున్నారు. ఆ పిల్లవాడు సాపాటు కూర్చున్నాడు. ఆ సాపాటు మధ్యలో ఉండగానే లేదా అయిపోతూ ఉండగానే చివరి ముద్ద అనుకోండి, బయట పొరపాటు పెరుమాళ్ళు వేయించేసిన శబ్దం, వెంటనే ఆఖరి ముద్ద గబగబా నోట్లో పెట్టేసుకొని, మనం కూడా చూడండి ఎక్కడికైనా వెళ్ళాలి అంటే నోట్లో ముద్ద నోట్లోనే ఉంటుంది, మూతి కడిగేసుకుంటాం, అంత తీసేస్తాం, గబగబా బయటికి వెళ్తూ నవ్వులుతూ ఉంటాం కదా. అలానే ఇదిగో ఇక్కడ ఈ పిల్లాడు కూడా ఆ నోట్లో పెట్టుకున్న ముద్ద నోట్లోనే ఉంది, అది అలానే ఉంచుకొని బయటకు వెళ్ళి పెరుమాళ్ళకి ఆ కైంకర్యం ఏదో హారతి సమర్పించేసి తిరిగి వచ్చి అప్పుడు నవ్వినట్టుగా ఇక్కడ కూడా ఈ పశువులు కన్నపిరాను మమ్మల్ని రక్షించబోతున్నట్ట. ఆయన రక్షణ కార్యం చూడాలి అని భావించినటువంటి పశువులు మేయటానికి ఆరంభించాయి. మేసి నోట్లో నవ్వులుతూ ఉన్నాయి. ఆ నవిలేటువంటి ఆ గడ్డితోటి కిందకి గబగబగబా దిగిపోయాయట అవన్నీ కూడా. అదిగో కీజే పుగుర మేయిగిర పశువులు మేస్తూ ఉండేటువంటి పశువులు పుల్లుముం ఇజాదే అసైట్టు కొండు కీజే పొగరా. అదిగో నవిలేవన్నీ కూడా ఆమెన ఇంకా ఉమ్మి కూడా వేయకుండా ఆమెన కిందకి దిగిపోయాయి అవి. అంటే వాటికి ఆ పదార్థం నోట్లో ఉన్నదనే ఆలోచన కూడా లేదు. అలాగా అయినా గోవర్ధన పర్వతాన్ని ఎలా ఎత్తాట అయినా మా పురళ మలయ్య ఎడుతూ మరి కయ్యాలే అంగువర్తిక్కిర మృగంగళెల్లాం పురండు విజా. మా పురళ మలయ్య ఎడుతూ మరి కయ్యాలే అంగువర్తిక్కిర, పర్వతాన్ని ఒక్కసారిగా ఇలా తిరగవేయటం చేత, మరికైండ కవిస్తూ పిడిక్కే తిరగేసి పట్టుకోవటం చేత, అంగువర్తిక్కిర మృగంగళెల్లాం పురండు విజా, అక్కడ ఉండేటువంటి మృగాలన్నీ కూడా బయటపడి కిందకు జారక. ఎట్లా ఒక వ్యక్తి ఒక పాత్రలో ఎదుటి వ్యక్తి కోసం ఏదో పాలు తీర్థమో బత్తాయి రసమో అనుకుందాం తీసుకొని వెళ్ళాడు ఆ పాత్రతోటి రెండో వ్యక్తికి. అక్కడ దాకా వెళ్ళినా ఆయన ఏం చెప్పాడు, ఈ పాత్రలో నేను ఒక బంగారు నాణెం పెట్టానే, అది నువ్వు చూసావా అని అడిగాడు ఆ రెండో వ్యక్తిని. కాదు నేనేం చూడలేదండి, ఇదిగో అక్కడ పాత్ర కనపడింది, అందులో ఇదిగో ఈ బత్తాయి రసాన్ని పోసుకున్నాను, మీకోసమే తీసుకొచ్చాను అన్నాడు ఈ తీసుకెళ్ళినటువంటి వ్యక్తి. ఆ వెంటనే ఆ వ్యక్తి ఏం చేశాడు, ఆయనకి ఇప్పుడు ఆ బంగారు నాణెం ఏమైందనే టెన్షన్ ఉంటుంది కదా, వెంటనే బంగారు నాణెం ఉందో లేదో చూడాలి అంటే ఒక్కసారిగా పాత్రని తిరగేయగానే, లోపల కదా అది ఉంది, తిరగవేయగానే నాణ్యం కోసం పాత్రలో ఉన్నటువంటి ఆ రసం మొత్తం నేలపాలైపోయినట్టుగా ఇక్కడ కూడా ఒక్కసారిగా గోవర్ధన పర్వతాన్ని ఎత్తగానే ఆ కొండ మీద ప్రవహించేటువంటి కొండ కాలువలు మృగాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ బంగారు నాణ్యం కోసం పాత్రని వంచితే లోపల ఉన్న ఆ రసమంతా నేలపాలైపోయి బంగారు నాణ్యం కనపడినట్టుగా ఇక్కడ కనుక బంగారు నాణ్యం కాదు మనం చెప్పుకోవాల్సింది, వంచితే అలా అన్ని కింద పడిపోయినట్టుగా ఇక్కడ ఈయన కూడా గోవర్ధన పర్వతాన్ని తిరగేసి పట్టుకోగానే సునైవాయ్ నిరై నీరు పిడిరెచ్చొరియా, అదో ఆ మరికయ్యాలి అంగువర్తికిర మృగంగళెల్లాం పురండు విజ, అక్కడ గోవర్ధన పర్వతం మీద సంచరించేటువంటి మృగాలన్నీ కూడా బయటపడగా మా మృగం అంటూ సునైవాయ్ నిరై నీరు పిడిరిచ్చొరియా, అక్కడ ప్రవహిస్తూ ఉండేటువంటి కొండ కాలువలన్నీ కూడా పిడిరిచ్చొరియా, అవి కూడా జర జర ప్రవహిస్తూ తిరగేసి రివర్స్ లో రావాలి కదా ఇప్పుడు. సునయ్యడత్తు నిరైందు నిర్కిర నీరానదు, ఆ కొండ కాలువల్లో నిండి ఉన్నటువంటి ఆ నీళ్లు నిరై కొడతే కవిస్తు పిడితా పోలే శబ్దిత్తుకుండు సరియా, నిరై కొడతే నిండు కొండ, ఆ కొండ నిండా నీళ్లున్నాయి కానీ మూతి కొంచెం చిన్నదిగా ఉంది. అదే పెద్ద మూతి అనుకోండి ఒకసారిగా డామ్మని కింద పడిపోతాయి, కానీ చిన్న మూతి ఉండి ఎక్కువ నీళ్లు లోపల ఉన్నాయనుకోండి గుడుమని ఒక శబ్దం వస్తూ మెల్లిగా అదే కొంచెమే బయటకు వస్తాయి కదా, అన్ని ఒక్కసారిగా రాక వచ్చేటప్పుడు ఒక విధమైన శబ్దం వస్తుంది కదా. అలానే నిరై కొడతే కవిస్తూ పిడిస్తా పోలే శబ్దిత్తుకుండు సరియా, ఆ నిండు కుండని తిరగేస్తే కొంచెం మూతి కలిగినటువంటి నిండు కుండని తిరగవేస్తే, నిండు కొండ అంటే నీటితో నిండినటువంటి కొండని ఎలా శబ్దం వస్తుందో ఈ కొండ కాలువలన్నీ కూడా నీటితో నిండి ఉండటం వల్ల ఇప్పుడు ఒక్కసారిగా పర్వతాన్ని తిరగేసి పట్టుకోవటం వల్ల గొడుగులాగా అవన్నీ కూడా అలా శబ్దిస్తూ ప్రవహిస్తూ ఉన్నాయి. ஒரு మజై కాకప్పుక్కు అంగే అనేకం మజయ్యే ఉండా కినపడి, ఒక వర్షం నుండి రక్షిద్దాం అనుకున్నాడు, అక్కడ అనేక వర్షాలు పడేటట్టుగా కనబడింది ఆ వాతావరణం.
என ஆனிரைப்பாடி அங்கே வடுங்கா పశుత్తిరడం తిరువాయిప్పాడియం అంగే వడుంగా పశుత్తిరడం పశువుల సమూహాలు తిరువాయిప్పాడిలో ఉన్న వాళ్ళంతా కూడా అంగే వడుంగా ஒரு தரத்தில் பசுவும் ஒழுங்கை உடைய ఊరు ఒకే తరత్తిల్ ఒకే చోట పశువులు ఒక్కొక్కసారి మామూలుగా అయితే పశువులు కొట్టాల్లో ఉంటే వీళ్ళు తిరుమాళిగల్లో ఉంటారు, అలా వేరు వేరు చోట. కానీ ఈవేళ అలా కాదు, ఒకే తరత్తిల్ ஒரு తరత్తిల్ ఒకే రీతిగా పశువజుంకై ఉడయ్య ఊరు పశువులు మనుషులు అందరూ ఒదిగిపోయి ఉన్నటువంటి ఊరు. అలాంటి సమయంలో ఆపస్సకనాన ఉపకారకన్ ఆపసలో సకుడుగా ఉండేటువంటి ఉపకారకుడైన స్వామి తీమழை காத்து వినాశத்தை విడైక్క వంద మഴయాగయ్యాలే తీమழை ఎన్గిరారు. వినాశాన్ని పొందించడానికి వచ్చినటువంటి వర్షం కావటం చేత తీమழை అంటున్నారట ఆడవాళ్ళు. ఇడయరం పసుక్కడం అన్నిక్కే అండు తామాగాదే నోవు పట్టారు. ఆనాడు ఆ వర్షాన్ని చూసి ఆ గొల్లలు పశువులు అవి కదా బాధపడాలి, కానీ అవేమీ బాధపడట్లా, అవి కృష్ణ రక్షణలో ఉన్నాయి కాబట్టి. కానీ ఇప్పుడు ఆ సన్నివేశాన్ని దర్శించినటువంటి ఆడవాళ్ళు బాధపడిపోతూ ఉన్నారట. ఇడయ్యరం పసుక్కడం అందిక్కే అందు తామాగాదే నోవు పట్టారు. ఆనాడు ఆ గొల్లలు పశువులు ఉన్నారు, వాళ్ళు కదా బాధపడాలి, కాదు తామాగాదే నోవు పట్టారు, తామే బాధపడుతున్నారు ఆడవాళ్ళు ఆ సన్నివేశాన్ని చూసి. కుండ్రం ఎడుతానే మలయ్య ఎడుత్తు కాత్త మహోపకార కన్యంగిరారు. పర్వతాన్ని ఎత్తి కాచినటువంటి గొప్ప ఉపకారకుడు. పసిగ్రాహం ఆరుందనయ్యం వర్షిత్తు పోవానుకు ఎండు ఏజు నాడిరే మలయ్యే ధరిత్తుప్పుడు నిన్ను నోక్కిత్తు. అదిగో ఏమండి, రావణాదులని సంహరించాడు రామావతారంలో, అలా సంహరించాలి కదా ఇంద్రుణ్ణి కూడా. అంటే ఇది ఆకలి కోపం అండి పిల్లాడిది. అందుకని పశుగ్రాహం ఆరుందనయ్యం, ఆకలి కోపం తీరే వరకు కూడా వర్షింపచేస్తాడు, అంతే కదా చేయగలడు. సరే ఎంతసేపు వర్షిస్తాడు, వర్షించని అని ఎండు ఏజు నాడిరే మలయ్యే, అలా 7 రోజుల పాటు ఆ పర్వతాన్ని మోస్తూ నిలబడి నోక్కిత్తు రక్షించినది. రావణాదిగళ్ళాగిరే అజియచ్చయ్యలావదు అనుకూల నొప్పు 100 ప్రాతికూల్యమాగయ్యాలే చెయ్యలావదు ఇత్తనయ్యిరే. పూర్తిగా ప్రతికూలురైతే రావణాసురుల్లాగా సంహరించేయచ్చు, కానీ అనుకూలుడుగా ఉన్నటువంటి ఇంద్రుడిలో ఇప్పుడు వచ్చినటువంటి ప్రతికూలత ఇది. అందుచేత ప్రాతికూల్యమా చెయ్యలావదిత్తనయ్యిరే, ఇంకేం చేయటానికి లేదు. అలా ఆయన యొక్క ఆకలి కోపం తీరేదాకా ఎదురు చూడటమే తప్ప. ఇత్తాల్ చొల్లిత్తాయిత్తు ఆశ్రితం తప్పినాலும் తాన్ పొరుత్తు రక్షిక్కుం ఎన్నపడి. ఆశ్రితుడైనటువంటి వాడు ఏదైనా తప్పు చేసినా తాను సహించి రక్షించేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు స్వామి అని చెప్తున్నారు ఆడవాళ్ళు ఈ పాత్రలో. అందు మే నిరైకే సుగా మాపురళ துணைவாய் நிறைநேன் விடிரிச்சொரியா என ஆனிரை பாடி அங்கே ஒடுங்கா அப்பந்தி மழை காத்து குண்டமெடுத்தானே. மேகமாத்தில் இத்திருவாய்மொழியை అభ్యసిత్తవர்களுக்கு இதுதானே విజయத்தை கொடுக்கும் ఎన్గిరార్. ఎవరైతే ఈ తిరువాయ్మొழிని అభ్యాసం చేస్తారో వాళ్ళకి ఈ తిరువాయ్మొഴి విజయాలను కలుగజేస్తుంది అంటూ ఫలశ్రుతిని చెప్తున్నారు. కుండమెడుత్త పిరాన్ అడియారుడం ఒన్ని నిన్న చెడగో పనురై செயல் నన్ని పునై ఇంద ఓరాయిరత్తుழிவை వెన్ని తరుం పత్తుం మేవి కర్పార్కే. కుండమెడుత్త పిరాన్, గోవర్ధనగిరిని ఎత్తినటువంటి శ్రీకృష్ణుని యొక్క అడియారుడు భక్తులతోటి కూడా ఒండి నిండా సెడగోపన్, ఏకీభవించి ఉన్నవారైనటువంటి నమ్మాళ్ళ వాళ్ళ యొక్క ఒరై సెయల్. ఇందాక చెప్పుకున్నాం కదా ఈ 10వ పాత్రం ఇది. మేనిరై కీచుపోగా అనేటువంటి పాత్రంలో ఈయన గోవర్ధన పర్వతం దగ్గర కూర్చొని అన్ని ఆరగించేశాడు కదా ఎవరు, కన్నపిరాను. అది చూసినటువంటి తిరువంగయ్య వాళ్ళకు ఒకటే కోపమట. ఏమిటయ్యా నువ్వు చేసినటువంటి మోసం, ఏమైనా చిన్న మోసమా, ఇంత గొప్ప మోసం నేను చేస్తున్న దొంగతనాన్ని నువ్వు అంటే అందరినీ కళ్ళు మూసుకోండి అని చెప్పి మొత్తం పదార్థాలన్నీ తినేశాడు కదా, అందుకని నేను చేసిన మోసం చాలా చిన్నదయ్యా, నువ్వు చేసిందే చాలా పెద్ద దొంగతనం.
ఎందుకని తిరుమంగయ్య ఆళ్వారు తదియారాధన చేయటం కోసమని ఆ ధనాన్ని దొంగిలించి తెచ్చి తదియారాధన చేశారు కదా. అది చాలా చిన్న దొంగతనం కన్నా కృష్ణ, నువ్వు చూసావు, ఇప్పుడు నువ్వు చేసావే ఈ దొంగతనం. ఇంతమంది ఎదురుగా వాళ్ళని కళ్ళు మూసుకోమని ఉన్న పదార్థాల్లో కొంచెం కూడా మిగలకుండా అన్నిటినీ భుజించావు, చూసావు. ఇది అసలైన దొంగతనం. నాది అసలు మోసమే కాదు, నువ్వు చేసిన మోసం ముందు అంటారట తిరుమంగయ్య ఆళ్వారు. అక్కడ ఉన్నటువంటి వర్షం ఎలా ఉంటుంది అంటే తిరుమంగయ్య ఆళ్వారు అంటారట, ఏమిటి, తిరునెడుందాండకం అనేటువంటి ఆ ప్రబంధంలో కన్నా నువ్వైతే ఆ వర్షం నుండి రక్షించడం కోసమని గోవర్ధన పర్వతాన్ని చాలా అనాయాసంగా ఎత్తేసావయ్యా. కానీ నువ్వు గోవర్ధన పర్వతాన్ని ఎత్తావు అనేటువంటి ఆ సన్నివేశాన్ని పాసురంలో నేను రాయాలంటే నాకు నువ్వు గోవర్ధన పర్వతాన్ని సులభంగా ఎత్తిన ఆ పదాలు నేను రాయటానికి, ఎందుకు ఆ పదాలు రాయటానికి నీ గోవర్ధన పర్వతాన్ని ఎత్తినంత కష్టపడిపోతున్నా నేను. అదేమిటండి, ఏమున్నదని అందులో? గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడు కన్న పిరాణం రాయటమే కదా. కాదు, నీ యొక్క ఆశ్రిత వాత్సల్య విషయాన్ని భావిస్తే నాకు శబ్దం రాసేటువంటి శక్తి కూడా ఉండటం లేదయ్యా అని అలా బాధపడుతూ ఉంటే అని ఏం చెప్పేవారట, ఎదురుగా తను పెంచినటువంటి చిలకతోటి, ఇదిగో గోవర్ధన పర్వతాన్ని ఎత్తారు అనేటువంటి ఆ భావన రాగానే వెంటనే ఈ పరకాల నాయకికి ఆగకుండా కన్నీళ్లు గుండెల నిండా గుండెల మీద పడి తడిచిపోతూ ఉంటాయట గుండెలన్నీ కూడా. ఆ సమయంలో ఏం చెప్తుంది పరకాల నాయకి చిలకతోటి, ఇదిగో ఓ కిడి, నిన్ను నేను పెంచాను కదా, నేనైతే ఆ పదాన్ని పాడలేకపోతున్నాను, రాయలేకపోతున్నాను, అదేదో నువ్వు పాడేసేయి అంటుందట పరకాల నాయకి. అంటే గోవర్ధన పర్వతం మీద ఉన్నటువంటి ఆ వర్షమైనా ఆగచ్చేమో గాని ఇదిగో పరకాల నాయకి యొక్క కళ్ళ నుంచి జాలువారేటువంటి ఆ కన్నీటికి మాత్రం ఒక హద్దే లేదు అని చెప్పినట్టుగా అలా గోవర్ధన పర్వత ఘట్టాన్ని తలుచుకున్నటువంటి తిరుమంగయ్య ఆళ్వార్లు ఆయన యొక్క ఆశ్రిత వాత్సల్యంలో ఈడుపడి ఒక్క మాట రాయలేకపోతున్నానయ్యా అనేవారట తిరుమంగయ్య ఆళ్వారు. అలాంటిది గోవర్ధన పర్వతాన్ని ఎత్తినటువంటి ఆ ఘట్టం. ఎందుకు ఎత్తాడదంతా కూడా ఆశ్రితుల కోసం. అదే విషయాన్ని చెప్పేవారు తిరుమంగయ్య ఆళ్వార్లు. అంటూ ఇలాంటి ఈ తిరువాయుమతిని ఎవరైతే అభ్యాసం చేస్తారో వాళ్ళకి విజయాలే లభిస్తాయి అంటూ ఏం చెబుతున్నారు ఇక్కడ, ఒన్ని నిన్న సెడగోపన్ గురేసేల్ ఓర్ ఆయిరత్తుల్. ఒన్ని నిన్న వాచిక వృత్తి అయి అద్వితీయాలైనటువంటి 1000 పాసురాలలో లక్షణాలు కలిగినటువంటి అంటే భగవద్గుణ ప్రతిపాదకాలైన ఈ 10 పాసురాలను కూడా మేవి కత్పార్కు ఆదరంతో అభ్యసించేటువంటి వాళ్ళకి వెన్ని తరు జయాన్ని ఇస్తాయి ఈ 10 పాసురాలు. పడక్కు తిరువీధి పెళ్ళే కాదుగా, ఇప్పుడు ఆయన అప్పుడే కాదుగా. తాత్పర్యం ఏమిటి, భాగవత ప్రియులైనటువంటి నమ్మాళ్ళు వాళ్ళు ప్రసాదించిన ఈ భగవత్ కళ్యాణ గుణాలని ప్రతిపాదించేటువంటి 1000 పాసురాల్లో ఉన్నటువంటి ఈ 10 పాసురాలని ఎవరైతే ఆదరంతో అభ్యాసం చేస్తారో వాళ్ళకి సంసారం అనేటువంటి శత్రువుల్ని జయిస్తారు. వాళ్ళు సంసారం అనే శత్రువుల్ని జయించిన వాళ్ళు అవుతారట. ఆరాయరప్పడి కున్నమెడుతా ఆళ్వారు తాముం గోవర్ధనத்தின் கீழே తిరువాయరోడే కూడి నిండు గోవర్ధన ఉద్ధరణ పూర్వక విజయ రూప సకల దివ్య చేష్టితంగளையும் ஏத்தின இத்திருவாய்மொழியை சாதரமாக கற்பார்க்கு இத்திருவாய்மொழியில் ஓரொரு பாட்டே విజయத்தை கொடுக்கும் ఎన్గిరారు. ఆడవాళ్ళు తాము గోవర్ధన పర్వతం కింద తిరు ఆయరోడే కూడి నిన్ను ఆ గొల్లలతోటి కూడి ఉన్నటువంటి కూడి నిండు గోవర్ధన పర్వతాన్ని ఎత్తడం అనేటువంటి ఆ చేష్టితం అనేటువంటి ఆ విజయ రూపమైనటువంటి అంటే గోవర్ధన పర్వతం లాంటి అనేక విజయాలను తెలియజేసేటువంటి ఈ చేష్టితాలన్నిటినీ కూడా ఎవరైతే స్తోత్రం చేస్తారో అంటే ఆయన యొక్క విజయ చేష్టితాలన్నిటినీ తెలియజేసేటువంటి ఈ తిరువాయుమొజిని ఎవరైతే సాదరంగా అభ్యాసం చేస్తారో ఈ తిరువాయుమొజిలో ఉండేటువంటి ఈ పాసురాలే వాళ్ళకి విజయాన్ని కలుగ చేస్తాయి అంటున్నారు. తిరుకురుగై పిరాన్ పెళ్ళాన్ తిరువడిగడే శరణం పన్నీరాయర్పడి. అనంతరం ఈ తిరువాయుమొజి కత్తార్కు సర్వ ప్రకార విజయத்தை கொடுக்கும் ఎన్ను ఫలத்தை ఎరుడిచ్చే గిరార్.
ఈ తిరువాయుమొழிని ఎవరైతే అభ్యాసం చేస్తారో వాళ్ళకి సకల జయాలు లభిస్తాయి అని ఫలంగా చెప్తున్నారు. కున్న మెరుత్తపిరాన్ గోవర్ధనోద్ధరణం పండిన మహోపకారక నాన కృష్ణనుప్పు. గోవర్ధన పర్వతాన్ని ఎత్తినటువంటి గొప్ప ఉపకారకుడైనటువంటి కృష్ణ పరమాత్మకి సర్వప్రకార విజయత్తై కొడుకుం ఎన్ను, అన్ని రకాల విజయాలని కలుగజేస్తుందని ఫలాన్ని అనుగ్రహిస్తున్నారు. గోవర్ధనోద్ధరణం పండిన మహోపకారక నాన కృష్ణనుప్పు అసాధారణ శేషభూతరాన భాగవతరగొళోడే ఏకీభవిత్తు. గోవర్ధన పర్వతాన్ని ఎత్తినటువంటి గొప్ప ఉపకారం చేసిన కన్నపిరానికి అసాధారణ శేషభూతులైనటువంటి భాగవతులతోటి ఏకీభవిత్తు నిండు. అదిగో ఏకీభవించి ఉన్నటువంటి స్వరూపత్తైవుడయ్యరాయికొండు. భాగవతులతోటి ఏకీభవించిన భావం కలిగిన వారు, స్వరూపం కలిగిన వారైన ఆళ్వార్లు వాచిక వృత్తి రూపమాయ్ అద్వితీయమాన ఆయిరత్తుళ్ళే సర్వేశ్వరనుడయ விஜய அபதானங்களை பிரதிபாதிக்கையாகிற நன்மையை உடைய இப்பத்தும் அர்த்த சகிதமாக அபியசிப்பார்கு சர்வ ప్రకార విజయத்தை கொடுக்கும். ఇది కలివిరుత్తం. అది అలాంటి భాగవతులతోటి ఏకీభవించిన స్వరూపం కలిగిన ఆళ్వార్ల యొక్క వాచిక వృత్తి రూపంగా ఉన్న అద్వితీయమైనటువంటి 1000 పాసురాల్లో సర్వేశ్వరుడు యొక్క విజయ అపదానాలని తెలియచేసేటువంటి ఈ 10 పాసురాలని అర్థంతో సహా ఎవరైతే అభ్యాసం చేస్తారో వాళ్ళకి అన్ని విజయాలని ఇస్తుంది ఈ తిరువాయుమొഴി అంటున్నారు. வாதிகேசரி அதுகே மணவாளதியர் திருவடிகளே சரணம். நிகமாத்தில் இத்திருவாய்மொழியை அபியசித்தவர்களுக்கு இதுதானே విజయத்தை கொடுக்கும் என்கிறார். ఈ తిరువాయుమొழிని ఎవరైతే అభ్యాసం చేస్తారో వాళ్ళకి ఈ తిరువాయుమొഴి విజయాలను కలుగజేస్తుందని. కుందమెరుత్త ఇత్యాది గోవర్ధనోద్ధరణం పండిన நீர்மையிலும் அப்போதே அழகிலும் ஈடுபட்டிருக்கும் அவர்களோடே కూడి నిన్ను తాముం ప్రీతరాయ్. గోవర్ధన పర్వతాన్ని ఎత్తడం అనేటువంటి ఆ స్వభావంతో అప్పోదై అழகிலும் ఈడుపట్టిరుక్కుం అవరు, ఆ గోవర్ధన పర్వతాన్ని ఎత్తినటువంటి ఆ సౌందర్యానికి ఈడుపడినటువంటి భాగవతోత్తములు. ఏమిటంటే అప్పోదై అజగంటే మలయ్య ఎడుత్తుకొండు త్రిభంగియాయి నిన్న పోదై అజగు. ఆ పర్వతాన్ని ఎత్తిలాగా త్రిభంగిలాగా ఆయన నిలబడినటువంటి ఆ సౌందర్యానికి ఈడుపడినటువంటి వాళ్ళు. ప్రీతి కుప్పోక్కు వేళాగ చొన్న పాసురమాయిత్తు. అలా సౌందర్యానికి ఈడుపడినటువంటి వారు ఆళ్వార్లు, భాగవతులు. ఆళ్వారు ఏం చేశారు, ఆ ప్రీతికి ఒక మార్గాన్ని విడిచిపెడుతున్నారా అన్నట్టుగా ఇదిగో ఈ పాసురాలని అనుగ్రహించారు. నన్ని పునైంద ఓరాయిరం సర్వేశ్వరనుడయ பரத்வ சௌலபியங்களை వగయిట్టు తొడుత 1000 సర్వేశ్వరుడి యొక్క పరత్వాన్ని, సౌలభ్యాలని విభజించి చెప్పినటు ఒక మాలలాగా గుర్తినటువంటి 1000 పాసురాలు. నన్మయ్యావదు సంసారి చేతనను కుయవనే సర్వస్మాత్ పరన్ ఎన్నుం సర్వ సులభన్ ఎన్నుం సర్వ సమాశ్రేణన్ ఎన్నుం సొల్లుగయ్యిరే. ఈయనే సర్వస్వాత్పరుడు అని, సర్వసులభుడు అని, అందరి చేత ఆశ్రయించబడేటువంటి వాడు అని సొల్లుగయ్యిరే చెప్పడమే కదా. నన్మై అంటే ఏమిటి? ఈయనే సర్వస్మాత్పరుడండి, అందరికంటే గొప్పవాడు, అందరికీ సులభుడుగా ఉండేటువంటి వాడు, అందరి చేత ఆశ్రయించదగినటువంటి వాడు అని చెప్పడమే. ఇదే మనకి నన్మై, మనకి మంచి చేయటువంటి అదే కదా. అవయ్యిరే మొదలు తిరువాయుమొഴി తొడంగి అరుళిచ్చేదదు. అదే కదా మొదటి తిరువాయుమొഴి దగ్గర నుంచి కూడా ఆళ్వాళ్ళు మనకు అనుగ్రహిస్తున్నది. ఎంబెరుమానుడే విజయంగళై తొడుత్తు చొన్న ఇప్పత్తం. ఎంబెరుమాను యొక్క విజయాలని గుర్తి చెప్పినటువంటి ఈ 10 పాసురాలు మేవి కత్పార్కు వెన్నితరుం. ఎవరైతే సాదరంగా వీటిని అధ్యయనం చేస్తారో, అనుభవిస్తారో, ఆ భావంతో సేవిస్తారో వాళ్ళకి వెన్నితరుం విజయాలని ఇస్తుంది. సాదరమాగ కత్పార్ యావర్ చిలరు அவர்களுக்கு విజయத்தை పన్ని కొడుకుం. ఎవరైతే ఈ 10 పాసురాలని ఆదరంతో నేర్చుకుంటారో వాళ్ళకి విజయాలని ఇస్తుంది ఈ 10 పాసురాలు, ఈ తిరువాయుమొഴి. ఐశ్వర్యార్థికు ఐశ్వర్య విరోధి అయి వెన్ను కొడుకుం. ఐశ్వర్యాన్ని కోరుకునేటువంటి వాళ్ళకి ఆ ఐశ్వర్యం పొందడానికి ఉండేటువంటి విరోధుల్ని పోగొడుతుంది. కేవలనుకు విరోధి నివృత్తి అయి పన్ని కొడుకుం.
కేవలం కైవల్యానందాన్ని పొందాలనుకున్నటువంటి వాళ్ళకు కూడా ఆ కైవల్యాన్ని పొందడానికి ఉండే విరోధుల్ని పోగొడుతుంది. భగవత్ చరణార్థిகளில் ఉపాసకనుకు ఇంద్రియ విజయాదిகளை பண்ணி கொடுக்கும். భగవంతుణ్ణి ఆశ్రయించినటువంటి వాళ్ళు ఉపాసకులు ఉంటారు కదా, వాళ్ళకి ఇంద్రియ జయాన్ని కలుగజేసి వాళ్ళకి భగవంతుడి యొక్క ఉపాసన పరిపూర్ణమయ్యేటట్లుగా చేస్తుంది. ప్రపన్ననుకు కైంకర్య విరోధిகளை వెన్ను కొడుకుం. ప్రపన్నుడైనటువంటి వాడికి ఏముండవు కదా, ఐశ్వర్యం కావాలని ఉండదు, కైవల్యాన్ని కోరుకోడు, ఉపాసకుడు కాదు. కాబట్టి ప్రపన్నుడైనటువంటి వాడికి ఉండే ఒకే కోరిక కైంకర్యం చేయాలని. ఆ కైంకర్యం చేయడానికి ఉండేటువంటి విరోధుల్ని తొలగింపచేస్తుంది. ఇదిగో ఈ తిరువాయుమొഴി. వడక్కు తిరువీధి పిళ్ళై తిరువడిகளே శరణం కున్నమెడుత్త పిరాన్ అడియారొடும் ஒன்னி நின்னா செடகோ பனுரைசெயல் நன்னி புனைந்தா ஓராயிரத்துள் இவை ஓராயிரத்துள் இவை வெண்ணிதரும் பத்தும் மேவி கற்பார்க்கே. ஆழ்வார் எம்பெருமானார் జీయర్ దివ్య తిరువడిகளே శరణం. ద్రవిడోపనిషత్ సంగతిలో ఈ తిరువాయుమొഴിకి సంబంధించినటువంటి శ్లోకం. ఆతన్వతాహిత మధాత్మదశానురూపం ఆవిష్కృతాన్ అనుపమాన్ పురుషోత్తమేన ఆత్మాపదాన విభవాన్ అతిలోభనీయాన్ అధ్యక్షయన్ శటజిత్ అన్వభవచ్చతుర్థే. ఆతన్వత అధ అనంతరము చతుర్థే 7వ పత్తులోని 4వ తిరువాయుమొழிలో శటజిత్ నమ్మాళ్ళవార్లు ఆత్మదశానురూపం తమ యొక్క అవస్థకి అనుగుణంగా హితమును ఆతన్వత చేస్తూ ఉన్నటువంటి పురుషోత్తమైన సర్వేశ్వరుడి చేత ఆవిష్కృతాన్ ప్రకాశింపబడినటువంటి అనుపమాన్ ఉపమాన రహితమైనటువంటివైన అతిలోభనీయాన్ మిక్కిలి ఆశపడదగినవైనటువంటి ఆత్మాపదాన విభవాన్ తన యొక్క దివ్య చేష్టిత వైభవాలను అధ్యక్షయన్ సాక్షాత్కరించుచున్న వారై అన్వభవత్ అనుభవించిరి. ఈ 4వ తిరువాయుమొழிలో ఏమనుభవించారు ఆళ్వార్లు అంటే, ఆజ్యగా అనేటువంటి ఈ తిరువాయుమొழிలో నమ్మాళ్వార్లు భగవంతుడిని భగవద్ అలాభం చేత తమకు కలిగినటువంటి ఆర్తిని శమింపచేయటం కోసమని ఆళ్వార్లకు కలిగినటువంటి భగవద్ అలాభం వల్ల ఒక దుఃఖం, ఆ దుఃఖాన్ని పోగొట్టాలనుకున్నాడు స్వామి. అందుకని ఏం చేశాడు, ఉపమాన రహితములైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి తమ యొక్క దివ్య చేష్టితాలని ఆళ్వార్లకి దర్శింపచేయగా వాటన్నిటినీ సాక్షాత్కరించి ఆళ్వార్లు యథామనోరథం వాటన్నిటినీ అనుభవించారు, వారి కోరిక తీరా అనుభవించారు ఆ చేష్టితాలన్నిటినీ అని చెబుతున్నారు ఈ ఆర్యజాలు. ఆతన్వతా హితమధాత్మదశానురూపం ఆవిష్కృతాన్ అనుపమాన్ పురుషోత్తమేన ఆత్మాపదాన్ అవిభవాన్ అతిలోభనీయాన్ అధ్యక్షయన్ శటజిత్ అన్వభవచ్చదుర్థే. వాదికేసరి అజగియ మణవాళ జీయర్ దివ్య తిరువడిகளே శరణం. ఇప్పుడు ద్రవిడోపనిషత్ తాత్పర్య రత్నావళి ఎవరిది, వేదాంత దేశకులది. విక్రాంత్యావిష్టపానాం అమృతమదన తచ్చోద్ధృతేర్భూతధాత్ మదనోచ్ఛోద్ధృతేర్భూతధాత్యాః కల్పే లోకాదనాచ్చ క్షితి భరహరణాద్యైత్య రాజప్రహారాత్ లంకా సంకోచకత్వాత్ అసుర భుజవనచ్ఛేదనాల్లోక సృష్టేః ధృత్యా గోవర్ధనాద్రేః స్ఫుట జగదవన ప్రక్రియం శ్రీశమాః విక్రాంత్యావిష్టపానాం అమృతమదన తచ్చోద్ధృతేర్భూతధాత్యాః కల్పే లోకాదనాచ్చక్షితి భరహరణాద్యైత దైత్యరాజ ప్రహారాత్ లంకా సంకోచకత్వాత్ అసుర భుజవనచ్ఛేదనాల్లోక సృష్టేః ధృత్యా గోవర్ధనాద్రేః స్ఫుట జగదవన ప్రక్రియం శ్రీశమాః. విష్టపానాం లోకముల యొక్క
ఆ విక్రాంత్య ఆక్రమణ చేతను అమృత మదనత అమృత నిమిత్తమై సముద్రమును చిలకటం వల్లను భూతధాత్యా భూమి యొక్క ఉద్ధృతేహే పైకెత్తటం వలనను కల్పే ప్రళయకాలమందు లోకాదనాచ్చ లోకములను భక్షించటం వలనను క్షితిభర హరణాత్ భూభారమును హరించుట వలన దైత్యరాజ్య ప్రహారాత్ అసురరాజైన హిరణ్యుని చంపుట వలన లంకా సంకోచకత్వాత్ లంకను నాశనము చేయటం వలన అసుర భుజ వనచ్ఛేదనాత్ బాణాసురుని యొక్క భుజాలనడే అరణ్యాన్ని ఛేదించటం వలన లోక సృష్టేహే లోకములను సృజించటం వలన గోవర్ధనాద్రేహే గోవర్ధన పర్వతము యొక్క ధృత్య ధారణము చేత శ్రీశం శ్రీయపతిని స్ఫుట జగత్ అవన ప్రక్రియం ప్రకాశిస్తూ ఉన్నటువంటి జగద్రక్షణ ప్రకారాలు గల వాణినిగా ఆహా చెప్పేది. అంటే అన్ని 10 పాసురాల్లో ఏం చెప్పారో అవన్నీ ఇస్తారనమాట. ఆజేజ అనేటువంటి ఈ తిరువాయిముడిలో నమ్మాళ్ళ వాళ్ళు సర్వేశ్వరుడు త్రివిక్రమావతారం ఎత్తాడు, 3 లోకాలని కొలిచాడని, దేవతలకి అమృతం ఇవ్వటం కోసమని పాల సముద్రాన్ని చిరికాడు అని, వరాహ అవతారం ఎత్తి భూమిని ఉద్ధరించాడు అని, ప్రళయకాలంలో లోకాలన్నిటినీ తన గర్భంలో ఉంచుకొని రక్షించాడు అని, భారత యుద్ధంలో భూభారాన్ని తీర్చాడు అని, నరసింహ అవతారం ఎత్తి హిరణ్యుడిని సంహరించాడు అని, రావావతారంలో లంకని నశింపచేశాడు అని, కృష్ణావతారంలో బాణాసురుడి యొక్క భుజాలని ఛేదించాడు అని, సృష్టికాలంలో లోకాలను సృజించటం, గోవర్ధనాన్ని ఉద్ధరించి గోవులని గోపాలకులని రక్షించటం, ఇలాంటి ఈ దివ్యచేషితాలన్నింటి చేత తన రక్షకత్వాన్ని ప్రకాశింపచేశాడు పెరుమాళ్ళు నాకు అని చెప్తున్నారు ఆళ్వార్లు. ఈ ఆర్యజ అనేటువంటి తిరువాయిముడిలో వ్యాఖ్యానం. విక్రాంత్యావిష్టపానాం ఉలగం కొండవారే అనేటువంటి ఆ పదంతో త్రివిక్రమనాయి కొండులో కంగళై అళక్కయ్యాలం త్రివిక్రముడే లోకాలన్నింటినీ కొలవటం చేత అమృత మదనతశ్చ అమృతం కొండనా అముదం కొండనాండే అమృతం నిమిత్తమాగ కడై కయ్యాలు అమృతం కారణంగా సముద్రాన్ని చిలకటం చేతను ఉద్ధృతేర్భూతధాత్యా ఊణ్ణియడందు ఎయిత్తిల్ కొండనాడే వరాహ రూపత్తై కొండు భూమి అయి ఉద్ధరిక్కయ్యాలు వరాహ రూపం తాల్చి భూమిని ప్రళయ జలాల్లోంచి పైకి తీశాడు కదా. కల్పే లోకాదనాశ్చ అంటే ఉలగముండవూనే ప్రళయ కాలத்தில் எல்லா லோகங்களையும் விசங்கு கையாலும் க்ஷிதிபர ஹரணாத் காணுடை பாரதம் கையரை போர்த்தே கையை தட்டனரதி பாரத யுத்தத்தை நடத்தி பூபாரத்தை அபஹரிக்கையாலும் दैत्य राज प्रहारात असुरரை கொல்லுமாறே నృసింహనాయి కొండు విరోధియాన హిరణ్యనై సంహరిక్కయ్యాலும் నరసింహ రూపం తాచి విరోధి అయినటువంటి హిరణ్యకశిపుణ్ణి సంహరించడం చేతను లంకా సంకోచకత్వాత్ నీరు పడ ఇలంగై చెత్త నేరే అన్నట్లుగా కుళవి కూడు పోలే రాక్షస వాసమాన ఇలంగయ్యై నీరాక్కు గయ్యాలం అదో చెడ్డవాళ్ళంతా ఒక చోట చేరారా అన్నట్టు రాక్షసుల సమూహాన్ని మొత్తం అందరూ ఒక చోట చేరి ఉన్నటువంటి ఆ లంకా పట్టణాన్ని భస్మం చేసినటువంటి వాళ్ళు. అసుర భుజ వనచ్ఛేదనాత్ బాణం తిండ్రోడు కొండ వందే కైవింజిన బాణాసురనుడయ్యా కరణంగళై కజిక్కయ్యాலும் కరణాలు కాదు కరంగళై ఆ మితిమీరిన భుజాలు కలిగినటువంటి బాణాసుడి యొక్క చేతులన్నిటినీ తుంచి పారేయటం చేత గిల్లిపాడు. లోక సృష్టేహే అందు முதல் உலகம் செய்ததுமே முதலிலே లోకంగలై సృష్టికయ్యాలం ఆరంభంలో లోకాలన్నిటినీ సృష్టించడం చేత ధృత్యా గోవర్ధనాద్రేహే తీమழை காத்து குன்னமெடுத்தானே గోపాలర్ నిమిత్తమాగా గోవర్ధనత్వై ధరిక్కయ్యాలం గోవులను గోపాలకులు కారణంగా గోవర్ధన పర్వతాన్ని ధరించి పైకి ఎత్తడం చేతను ఎంబెరుమానై தன்னுடைய ரக்ஷா பிரகாரங்களை வெளியிடா நிற்கிறவனாக
ఆ సర్వేశ్వరుడు తన యొక్క రక్షా ప్రకారాలని ప్రకాశింపచేసిన వాడిగా ఆజేజ చెంగుం అనేటువంటి దశకత్తిలే ఆళ్వారు అడిచేదారు. ఆళ్వార్లు అనుగ్రహించారు. తన యొక్క రక్షా ప్రకారాలన్నిటినీ నాకు ఈ రీతిగా చూపించాడు స్వామి అని చెప్తున్నారు ఆళ్వార్లు ఈ దాంట్లో. సరే, విక్రాంత్యా విష్టపానాం అమృత మదనతచ్చోద్ధృతేర్భూతధాత్యాః కల్పే లోకాదనాచ్చ క్షితివరహరణాద్యైత్య రాజప్రహారాత్ లంకా సంకోచకత్వాత్ అసురభుజవనచ్ఛేదనాల్లోక సృష్టేః ధృత్యా గోవర్ధనాద్రేః స్ఫుట జగదవన ప్రక్రియం శ్రీశమాః వేదాంతాచార్య దివ్య తిరువడిగలే శరణం. తిరువాయమజనోత్తందాది పెరియజీయర్ అనుగ్రహించినటువంటిది. ஆழிவண்ணன் தன் விஜயமானவை மூத்தும் காட்டி வாழிதனால் என்னும் மகிழ்ந்து நிற்க ஊழிலவை தன்னை என்று போர் கண்டு தான் உரைத்த மாறன் சொல் పన్నువదే నల్లదు కర్పారు. ఆజివಣ್ಣన్ సముద్రం వంటి తిరుమేని గల సర్వేశ్వరుడు తన్ విజయమానవై తన యొక్క విజయ చేష్టితాలను ముత్తుం కాట్టి సంపూర్ణముగా ప్రకాశింపచేసి ఇదనాల్ మగజిందు వాష్ దీంతో సంతోషించి సుఖించండి ఎందు అని చెప్పి నిర్కా ఉండగా ఊజిల్ అవైదన్నై కాలాంతరమందు జరిగినటువంటి ఆచేష్టితాలను ఇన్ను పోలు కండు ఇప్పుడు చూసిందా ఇప్పుడే జరిగిన వాని వలె చూసి తాము ఉరైతా సాధించినటువంటి మారన్నమ్మాళ వాళ్ళ యొక్క సల్ శ్రీ సూక్తిని పన్నువరే అనుసంధించువారే నల్లదు మంచి దానిని కర్పారు అభ్యసించిన వాళ్ళు అవుతారు. ஆழிவண்ணன் இதில் விஜய பரம்பரைகளை பேசினபடியே అనువదిత్తరుడిచ్చేகிறார். అదెంగనే ఎన్నిల్ ఈ తిరువాయముజలో ఆడవాళ్ళు తమ పెరుమాళ యొక్క విజయ పరంపరలని చెప్పిన ప్రకారం మణ్ణిని జ్ఞాలముం ఏ కడలం நீர் விசும்பும் கழியப்பெருதால் என்னு பக்தி அதிசயத்தாலே அவசன்னரான இவர் தளத்தியை மாத்தி தரிப்பிக்கைக்கு பேரையில் சூழ்கடல் தென்னிலங்கை சத்தபிரான் என்னு பிரஸ்துதமான அவதார சரிதமாயுள்ள தைவிக்கிரமணம் தொடங்கி கோவர்த்தனோத்தரண பர்யந்தமான விஜய பரம்பரையை பத்தும் பத்தாக அவன் காட்டி கொடுக்க அத்தை அனுபவித்துருஷ்டராகிறா. ஆஜேதா தெங்கில் அர்த்தத்தை ஆஜுவண்ணன் இத்தியாதியாலே అరుడిచ్చేగిరార్ ఎంగై. ఏమిటి ఆ భూమి కంటే కూడా అదే ముందు తత్వత్రయం కంటే కూడా మించిపోయినటువంటి ప్రీతి ఇప్పుడు నాకు అని చెప్పారు కదా ఆళ్వాళ్ళు. కడలు కంటే మించింది. పూర్వం కడల్ పోలు కాదలన్నారు, ఇప్పుడు కడల్ మిక్క కాదలని చెప్పారు కదా కిందటి తిరువామెడలో వెళ్ళై చురిచెంగులు ఆ పదము. అంతేకాదు అంత ప్రీతి కలిగినటువంటి ఆడవాళ్ళు దుఃఖంతో ఉన్నారు. ఆ దుఃఖాన్ని పోగొట్టి ధరింప చేయాలి అనుకున్నాడు స్వామి. అందుకని కిందటి తిరువామెడలో ఆళ్వారు రామావతార ఘట్టాన్ని అనుభవించారు. కాబట్టి ఆళ్వాళ్ళకి అవతార ఘట్టాల మీద ప్రేమ ఉన్నదేమో అని తాము అవతారాల్లో చేసినటువంటి చేష్టితాలన్నిటినీ కూడా ఎక్కడి నుంచి త్రివిక్రముడుగా పెరిగి లోకాలన్నిటినీ కొలిచిన దగ్గర నుంచి గోవర్ధన పర్వతాన్ని ఎత్తి గోవులని గోపాలకులని రక్షించేంత వరకు కూడా తన యొక్క విజయ పరంపరలన్నింటినీ కూడా పరిపూర్ణంగా సర్వేశ్వరుడు దర్శింపచేస్తే ఆ దర్శించినటువంటి ఆడవాళ్ళు సంతోషంతో ఉన్నారు ఆజేజ అనేటువంటి తిరువాయిముజులో అని ఆ అర్థాన్ని ఇక్కడ మన పెరియజేరు ఆజేజ సెంగిల్ అర్థத்தை ఆజివಣ್ಣన్ అనేటువంటి ఈ పాసురంలో చెప్తున్నారు మనకి. అంటూ ఆజివಣ್ಣన్ தன் விஜயமானவை முத்தும் காட்டி வாழிதனால் என்னு மகிழ்ந்து நிற்க அதாவது கீஜ் ஆஜினீர் வண்ணனை அச்சுதனை என்னும் சிரமஹரமான வடிவையுடைய சர்வேஸ்வரன் தன் விஜய பரம்பரைகளான சர்வசேஷிதங்களையும் இவர்க்கு விஷயமாம்படி காட்டி ஏவம் விதமான இவத்தாலே ஹுஷ்டராய் வாழும் என்று சொல்லி அவ்வாகார கீஜு ఆజినీరు వన్ననై అచ్యుతనై అని
అంటే సముద్రవన్నుడైనటువంటి స్వామి అచ్యుతుడు ఆశ్రయించినటువంటి వాడని, మధ్యలో విడువనటువంటి వాడు అని, శ్రమహరమైనటువంటి దివ్యమంగళ విగ్రహం కలిగినటువంటి సర్వేశ్వరుడిని తన్ తన్ విజయ పరంపరైగలాన సర్వచేషితంగళయ్యం ఇవర్కు విషయమాంబడి కాడు. ఆ సర్వేశ్వరుడు ఏం చేశాడు అంటే ఆజనీర్ వన్నన్ అచ్యుతనయ్య అని ఆళ్వాళ్ళు పాడితే, ఆ సర్వేశ్వరుడు ఇప్పుడు ఆళ్వాళ్ళకి తన యొక్క విజయ పరంపరలన్నింటినీ, తన చేష్టితాలన్నింటినీ వీరికి దర్శనం అయ్యేటట్లుగా అనుగ్రహించి దర్శింపచేసి, ఏవం విధమాన ఇవత్తాలే హృష్టరాయ్ వాదుం ఎన్ను చొల్లి, ఇలాంటి విజయ పరంపర చేష్టితాలని చూసి ఉజ్జీవించండి ఆళ్వారే, ఆ సంతోషపడండి అని చెప్పి అవ్వాకారంగళై కాటి కొడు నిర్క అవన్నీ దర్శింపచేయగా, చిర నిర్వృత్వం అప్యేత తత్ ప్రత్యక్షం ఇవ దర్శితం ఎన్నుంబడియే ఆజియజా ఎన్ను తొడంగి అప్పన్ ఊజియజా ఉలగం కొండవారే ఎందు త్రైవిక్రమణత్తయ్యం. చిర నివృత్వం అప్యేత అంటే ఎంతకాలం నాడో జరిగిపోయినటువంటివి ఇప్పుడే జరిగినట్లుగా వీరికి దర్శింపచేస్తే, ఆజియజాని ఆరంభించి అప్పన్ ఊజియజా ఉలగం కొండవారే అని ఏం చెప్పారు? త్రైవిక్రమణత్తయ్యం మొదటి పాత్రంలో లోకాలన్నీ కొలిచినటువంటి ఆ త్రివిక్రమావతారాన్ని ఆరుమలైక్కు ఎదిరిందోడుమలు ఎన్ను తొడంగి, ఆరుమలైక్కు ఆ సముద్రాలన్నీ కూడా, సముద్రమదన ఘట్టంలో నదులన్నీ కూడా ఎదురు తమ స్వస్థానాలకు తిరిగి వెళ్తున్నాయి అని అప్పన్ శారుపడ అముదం కొండనాందేండు అమృతమదన వైచిత్రియయ్యం. అర్థమవుతుంది అనుకుంటా. అప్పన్ ఆనాడు శారుపడ అమృతం పడేటట్టుగా, అముదం కొండ నాందే సారమైన అమృతం పడేటట్టుగా అమృతమదన వైచిత్రియయ్యం. நான் நிலவேழு மண்ணும் ఎన్ను తొడంగి అప్పన్ ఊన్నీడందు ఏత్తిల్ కొండ నాడే ఎన్ను భూమి ఉద్ధరణ శక్తి అయ్యం. భూమిని ఉద్ధరించినటువంటి శక్తిని నాలుం యజ ఎన్ను తొడంగి అప్పన్ ఊడి యజ ఉలగముండ మూడే ఎన్ను జగన్నికరణత్తయ్యం. నాలుమెజ అనేటువంటి ఈ పాత్రంలో ఆ సృష్టి క్రమాన్ని ஊனுடை மல்லர் ததரந்த வலி ఎన్ను తొడంగి అప్పన్ కానుడై పారదం కయ్యరై పోస్తే ఎన్ను భారత సమరాద్భుతత్తయ్యం. భారత యుద్ధాన్ని చేసినటువంటి అద్భుతాన్ని పోస్తు మెరింద పున్ చక్కరిల్ ఎన్ను తొడంగి అప్పన్ ఆస్తు ఎరు செய்து అసురరై కొల్లు మారే ఎన్ను హిరణ్య విధారణ కర్మత్తయ్యం. హిరణ్యకశిపుణ్ణి చీల్చినటువంటి విధానాన్ని, అంతేకాదు మారు నిరైత్తు ఇరైక్కుం శరంగల్ ఎన్ను తొడంగి అప్పన్ నీరుపడ ఇలంగై సత్త నేరే ఎన్ను రావణ నిరాకరణత్తయ్యం. రావణాసురుని సంహరించిన విధానాన్ని నేరు సెరిందాన్ ఎన్ను తొడంగి అప్పన్ నేరు సెరివాణం తిండోళు కొండవన్నే అందు ఎందు బాణ బాహువన ఛేదన చేసి తత్తయ్యం. బాణాసుడి యొక్క బాహువనాలని ఛేదించినటువంటి దాన్ని అన్ను మಣ್ಣీరెరికాల్ ఎన్ను తొడంగి అప్పన్ అన్ను మొదల్ ఉలగం చేదదుమే ఎందు జగత్ సమిష్టి వ్యష్టి సృష్టి అయ్యం. జగత్తు యొక్క సమిష్టి వ్యష్టి సృష్టిని మేయి నిరైకి పుగా ఎన్ను తొడంగి అప్పన్ తీమజై కాత్తుకున్న మెడుతానే ఎన్ను గోవర్ధనోద్ధరణ సామర్థ్యత్తయ్యం కండు అనుభవిత్తు. అలా గోవర్ధన పర్వతాన్ని ఎత్తినటువంటి సామర్థ్యాన్ని దర్శించి అనుభవించి కున్నమెడుత్త పిరాన్ అడియారోడు ఎన్ని నిన్న చెడగోపన్ ఎన్ను మగిజిందు కాల్దరిత్తు నిన్నారాయిత్తు. కున్న పెడుత్త పిరాన్ అడియారోడు, అదే పర్వతాన్ని ఎత్తినటువంటి కన్న పిరాన్ యొక్క దాసులైన భాగవతులతో కూడి సంతోషించి కాల్దరిత్తు కొంచెం నిలబడి ఉన్నారు ఇప్పుడు ఆడవాళ్ళు. నందామి పశ్చన్ అపి దర్శనేనా ఎన్నక్కడ వదిరే. నందామి పశ్చన్ అపి దర్శనేనా అని ఆనందపడ్డాడు ఆ కన్న పిరాణి యొక్క దర్శనంతో. అని ఎందులో అది ఆకరం తిరువాయముజులో 64వ పాసురం అంటే 7:4 ఇందులోనే నందామి పశ్చన్ అపి దర్శనేనా ఎన్నక్కడ వదిలే. అదే నందగోపాలుడు గాని దశరథ చక్రవర్తి గాని ఆయన యొక్క చేష్టాలను చూసి ఆనందపడినట్టుగా ఊజిల్ అవై తన్నే పഴయదాయ్ కజింద 100 అపదానంగళై ప్రాచీనంగా ఎప్పుడో జరిగిపోయినటువంటి అపదానాల్ని ఇన్ను పోల్ కండు ప్రత్యక్షమాగా ఇన్ను పోలే అనుభవిస్తూ ప్రత్యక్షంగా ఇప్పుడే జరిగిన వాటి వల్లే అనుభవించి
தான் உரைத்தமாறன் சொல். தான் అనుభవిத்த అనుభవத்துக்கு పోపు విట్టు అరుడి చేద ఆళ్వార్ దివ్య సూక్తే. తాము అనుభవించినటువంటి అనుభవానికి ఒక మార్గాన్ని విడిచిపెట్టారా అన్నట్లుగా అనుగ్రహించినటువంటి ఆళ్వాళ్ళకి ఈ దివ్య సూక్తులని పన్నువరే నల్లదు కర్పారు. ఆరాయందు అనుసంధిక్కుం అవరగడే தங்கள் பிரிய ஹிதங்களுக்கும் உறுப்பாக విలక్షణ శబ్దంగళై అభ్యసిప్పరా అవరు. ఆరాయన చక్కగా అనుభవించి అనుసంధానం చేసుకునేటువంటి వాళ్ళు తమ యొక్క ప్రియానికి హితానికి తగినట్టుగా విలక్షణ శబ్దాలతోటి అభ్యసించే వాళ్ళుగా అవుతారు. తంగళ్ ప్రియహితంగళకు ఉరుప్పాగా ఆళ్వార్ తిరువడిగలే శరణం ఎన్ను అరిందు అనుసంధిక్కుం అవరగడే. అంటే తమ యొక్క ప్రియహితానికి తగినట్టుగా అన్నారు కదా. అంటే ఏమిటట, తమ యొక్క ప్రియానికి హితానికి తగినట్టుగా ఆళ్వార్ల యొక్క దివ్య తిరువడిగలే మాకు రక్షకము అని భావించి దాన్నే అనుసంధానం చేస్తూ ఉంటారని. ఎల్లాం అరిందు అనుసంధిత్తవరగల్ ఎన్నదాయిత్తు, అందరూ తెలిసేటట్లుగా మాకు ఆళ్వార్ల యొక్క తిరువడిగలే మాకు రక్షకమని భావిస్తూ ఉంటారు. ఈ తిరువాయుము యొక్క వైభవాన్ని అనుభవించేటువంటి వాళ్ళు. పెరియదీయర తిరువడిగలే శరణం. సర్వేశ్వరుడు ఆళ్వార్ల యొక్క ఆర్తిని పోగొట్టడం కోసమని తన యొక్క విజయ చేష్టితాలని ప్రకాశింపచేసి వీనిని అనుభవించి మీరు ఉజ్జీవించండి అని అనుగ్రహిస్తే పెరుమాళ్ళు, నమ్మాళ్ళ వాళ్ళు కూడా తాము కాలాంతరంలో జరిగిపోయినటువంటి ఆ చేష్టితాలను ఇప్పుడు తమ ఎదుట కలిగినట్లుగా విశదంగా అనుభవించారు. అనుభవించి ప్రసాదించినటువంటివి ఈ ఆజియట అనేటువంటి ఈ తిరువాయుముది. దీన్ని ఎవరైతే అనుసంధానం చేసుకుంటారో తమకు ప్రియము హితము, హితానికి ప్రియానికి సాధకాలైనటువంటి అన్ని విద్యలను అభ్యసించిన వాళ్ళు అవుతారు. పెరియదీయర దివ్య తిరువడిగలే శరణం. ఆజివണ്ണంతన్ విజయమానవై ముత్తుం కాట్టి வாழிதனால் என்னும் அகிழ்ந்து நிற்க ஊழிலவை தன்னை இன்னு போர் கண்டு தான் உரைத்தமாறன் சொல். பன்னுவரே நல்லது கற்பார். ஆழ்வார் எம்பெருமானார் ஜீயர் திவ்ய திருவடிகளே சரணம்.